కోర్టులు ఆధారాలు సాక్ష్యాలను బట్టి తీర్పునిస్తుంది. అదే తీర్పు ఆధారాలు సక్రమంగా ప్రూవ్ చేయలేకపోయారు, సాక్ష్యాలను సరిగా ప్రవేశపెట్టలేకపోయారని మీ కేసు కొట్టేశారు. ఇప్పుడు రాజకీయ చర్చ అంతా మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, మిమ్మల్ని విచారించినప్పుడు పెద్ద హంగామా చేశారు. అసలు కవిత అంటే ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం కీలక పాత్ర పోషించింది, ఢిల్లీలో మీటింగ్లు పెట్టింది, ఇక్కడ మీటింగ్లు పెట్టింది, ఈ సౌత్ గ్రూప్కి సంబంధించిన ఆ వర్డ్ ఇప్పుడు తీసేశారనుకోండి, సౌత్ గ్రూప్ అనొద్దని, ఈ గ్రూప్నంతా ప్రాతినిధ్యం వహించి 1000 కోట్ల స్కామ్ పాల్పడిందని పెద్ద ఎత్తున నేషనల్ మీడియా, అవసరమైతే ఇంకా ఇంటర్నేషనల్ మీడియాలు కావచ్చు, అంత పెద్ద ప్రచారం చేసిన వాళ్ళు కోర్టుకు సరైన సాక్ష్యాలు ఇవ్వలేదు, కోర్టుకు సక్రమంగా ఆధారాలు ఇవ్వలేదు, అందుకే కోర్టు కొట్టేస్తుందనే వాదన వినిపిస్తుంది. అంటే బీజేపీ ఏమైనా ఫేవర్ చేసిందనే విమర్శకు మీరు సూటిగా సమాధానం చెప్పండి. నాకెందుకు చేస్తుందండి బీజేపీ? నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందే బీజేపీ కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గవాయ్ గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో నా బెయిల్ అప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ ని భయంకరంగా క్రిటిసైజ్ చేశారు. సెకండ్ థింగ్. మూడవది, నాకు బీజేపీకి డిఎన్ఏ కూడా మ్యాచ్ కాదు, మీరు మర్చిపోండి. అది కాంప్రమైజ్ అయినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఆ పార్టీలో చేరి ఎన్నో పదవులు పొందడం మనం చూసాం. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి, అట్లాంటి ఆలోచన నాకు లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిప్పు ఉంటే పొగొస్తుంది అంటారు, ఇక్కడ నిప్పు లేదు పప్పు లేదు, అందుకని ఏం రాలేదు. దాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తున్నాం అప్పీల్. నేనేమంటున్నా, లీగల్ ప్రొసీజర్ విల్ కంటిన్యూ, లెట్ ఇట్ కంటిన్యూ. ఇవాళ ట్రయల్ కోర్ట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, జనరల్గా 1000కి 1,00,000% ట్రయల్ కోర్ట్ ఆర్డర్ ప్రివేల్ అవుతూ ఉంటుంది నాకున్నటువంటి బేసిక్ పరిజ్ఞానం ప్రకారం. దానికి సంబంధించి అంశాలు మనం ముందుకు తీసుకెళ్దాం, లీగల్గా ఎట్లా వస్తే అట్లా చూద్దాం. కానీ ఇవాళ ట్రయల్ కోర్ట్ చెప్పినటువంటి అంశాల్లో అనేక అంశాలు, అది సౌత్ గ్రూప్ విషయం కావచ్చు, ఒక సిబిఐ ఆఫీసర్ గారు ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ మీద వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమనడం కావచ్చు, మీరు సెలెక్టివ్గా తీసుకుంటున్నారు అనడం కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తిని మీరు నిర్బంధిస్తే ఆ తర్వాత మీరు విడిచిపెట్టినా కూడా ఆ సమయాన్ని, ఆ లిబర్టీని మీరు హర్ట్ చేసిన వాళ్ళు అవుతారని హార్ష్ కమెంట్స్ చేయడం కావచ్చు. ఇదొక మోడల్ జడ్జ్మెంట్ అవుతుంది. రేపటి నాడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద పొలిటికల్ వెండేటా కోసం కేసులు పెట్టకుండా అవుతారని చెప్పి నేను బలంగా. సిబిఐ ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించాలనుకోకుండా కేవలం ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్తో ఇంకా మీకు ఈ కేసు అంతా అయిపోయిందని అనుకోవచ్చా? అంటే కొంచెం న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉంటే అండి, శిక్ష అనేది కింద కొట్టేస్తుంది. శిక్ష ఎప్పుడైనా కింద కొట్టేస్తుంది, విడుదల కూడా కింద కొట్టేస్తుంది. దాని మీద అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ట్రయల్ కోర్టులో అయిన తర్వాతనే జరుగుతుంది జనరల్. ఇవాళ ట్రయల్ కోర్టే క్లీన్ చీట్ ఇచ్చింది. సరే, లీగల్ అంశాలు పక్కన పెడదాం. మారల్గా ఇవాళ మొత్తం లోపభూయిష్టంగా అసలు కేసే లేని చోట కేసు కట్టే ప్రయత్నం చేశారు. కనీసం నేను ఇవి కూడా నేను ఫ్రేమ్ చేయను చార్జెస్ కూడా అని చెప్పి వారు చెప్పడం అనేటటువంటిది సంతోషం అండి. లెట్ us టేక్ వన్ డే ఎట్ ఎ టైం, అండ్ టుడే ఈజ్ మై డే. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్. మీరు ఈ చాలా కాలంగా కేసు ఉన్నది, ఈ కేసు వల్ల పార్టీ పెట్టాలా, పార్టీ ఇంకా వాయిదా వేయాలా, కేసు తర్వాత క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని ఒక మీమాంసలు ఉండి ఉంటారు కదా. ఇప్పుడు దీంతో కడిగిన ముత్యంలా ఉన్న మీరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నారు అన్నారు. ఆ సందర్భంలో అద్భుతాలు జరుగుతాయి అంటారు. అద్భుతాలు అంటే కేసీఆర్ గారు వచ్చి మీ పార్టీలో చేరుతారా, లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు వచ్చి చేరుతారా? ఒక విషయం అండి, నేను పార్టీ పెడతానని చాలా రోజుల ముందే చెప్పాను. కోర్టు ఇదంతా అవుతుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, ఇలా పొద్దున ఆర్డర్ వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. అదొకటి వదిలేస్తే, రెండవది పార్టీ పెట్టడం ఖాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతోని ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏం చేయకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ వైఫల్యం చెందారు దారుణంగా కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాలను ఎండగట్టడంలో. దానివల్ల ఏం చేయకపోయినా ప్రజలు తిట్టుకుంటూ అయినా కాంగ్రెస్ పార్టీ కోటేయడం జరిగింది. సో ఈ రాష్ట్రంలో ఇంకొక ఆల్టర్నేటివ్ స్పేస్ ఉంది, ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అది కూడా ఒక మహిళ ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిపి డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలని బయలుదేరినప్పుడు మంచి ఆశీర్వాదం వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ముందుకెళ్తాం. అంతిమంగా ముఖ్యమంత్రి కావాలన్నది మీ కోరిక? డెఫినెట్గా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు చాలా పని చేయొచ్చండి, చాలా పవర్ ఉంటుంది. లక్షలాది మందికి ఒక పెన్ స్ట్రోక్తో హెల్ప్ చేయగలుగుతాం మనం. ఎస్పెషలీ చాలా పాలసీ చేంజెస్లో వాటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అనే పొజిషన్తో రాష్ట్రం యొక్క ప్రజలకు వారి ఫేట్ని పర్మనెంట్గా మార్చవచ్చు. దానికోసం కృషి చేస్తాం. కానీ అలాంటప్పుడు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు, అంతా అక్రమాలు చేసింది, లేకపోతే అవినీతి చేసింది, ఇవన్నీ పక్కకు పెడితే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే బదులు మీరు తరచూ బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీదనే దాడి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీదనే ఎక్కువ దాడి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకట్లా? అంటే మీడియాకి బీఆర్ఎస్ ని నేను విమర్శించేది స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి అది పికప్ చేస్తాను. మీరు అదే చెప్తున్నారు. మీరు ఎక్కడ చూడండి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు. కానీ తెలంగాణ తొలి గవర్నమెంట్ గా తొలి ప్రభుత్వంగా వచ్చినటువంటి పార్టీకి మంచి బాటలు ఒక మంచి పునాదులు వేసే అవకాశాన్ని చాలా సందర్భాల్లో కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 12 ఏళ్ళైనా కృష్ణా నీళ్ళు వస్తలేవు మహబూబ్ నగర్ కనంటే ఫస్ట్ 10 years ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 80% బాధ్యత ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 20% బాధ్యత. ఇంకో 3 years అయినాక వీళ్ళ మీద కూడా బాధ్యత పెరుగుతుంది. ఆ జిల్లా నుండి వచ్చిన ముఖ్యమంత్రి చేయకపోవడం ఆయన తప్పే, కానీ ముందు బాటలు వేసింది మనం. కాబట్టి దానికోసం బీఆర్ఎస్ పార్టీ వేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శిస్తాం, కాంగ్రెస్